అయితే నీ చెల్లి పెళ్లికి సహాయం చెయ్యాలంటావు? అవునండి. అడగడానికి నీ నోరేలా వచ్చిందయ్యా? పాపారావు వెధవా, నీకు 25 ఏళ్ళు వచ్చాయి, జస్ట్ 25, నీకు పెళ్లి కాలేదు. నన్ను ఒక మాట అమ్ము. నా చెల్లెలు పెళ్లిరా, ఇనపెట్టి తలంచెవులు ఎక్కడున్నాయని అడిగి ఇనపెట్టి తలంచెవులు తీసుకుని దాంట్లోంచి డబ్బు తీసుకుంటే ఎంత ఎంత ఆనందించేవాడినయ్యా? పాపారావు గారు. అవును, 25,000 కాదు 30,000 ఇస్తాను. ఇది నా ఇంట్లో జరుగుతున్న పెళ్లి కాదు, నా పెళ్లి. నలుగురు సంతోషం కోసం నాదిగానే భావిస్తాను. చాలా థ్యాంక్స్ పాపారావు గారు, మీ మేలు జన్మలో మర్చిపోలేదు. మరి పెళ్లి ఖర్చులో లిస్టు? ఇప్పటికే మీ మంచిదనాన్ని భరించలేకపోతున్నాను. ఆ పెళ్లి ఖర్చులు నేను చూసుకుంటాను. మీరు మాత్రం ఆ కట్టిన డబ్బులు అడ్జస్ట్ చేస్తే చాలు. పెళ్ళంటే మాటలు కాదయ్యా, నువ్వు వెళ్ళి ఆ పైపల్లన్నీ చూడు. పెళ్లి ముహూర్తం 1 గంట ఉందనగానే ఆ డబ్బు నీ చేతుల్లో ఉంటుంది. ఆ అష్టదిక్కుల మీద, నీ చెల్లెల మీద, నీ మీద ఒట్టు. ముందు కళ్ళు తుడుచుకో, వెళ్ళు. పాపారావు గారు, ఏం మంచితనం, ఏం మంచితనం. ఇవాళ భూకంపం కానీ జలప్రలయం కానీ రాదు కదా? వస్తుంది వస్తుంది, జలప్రలయమే వస్తుంది. అయ్యి బాబాయ్, శాంతి, శాంతి, ఏంటి ఇలా వచ్చారు? లక్ష్మిని కళ్యాణ మండపానికి తీసుకెళ్తున్నావు, నువ్వు తప్పకుండా రా. ఏమనుకోవద్దు, అవతల మా అక్క గొడవ చేస్తుంది. మగపిల్లి గారి తరఫున రాకపోతే బాగుండదు కదా. ఎవరి తరఫున వస్తే ఏముంది, అంతా జరిగేది ఒక చోటికే కదా. వస్తాను, అక్కడ కలుద్దాం. Nobody should know. This is marriage battalion under the commandership of Mr. Roshi. ఈ బస్సే కాదు, ఇంకా అనేక ట్యాంకులు, చిచి అనేక మంది బస్సుల్లోనూ రైళ్లలోనూ నడిచి జట్కాల మీద సైకిళ్ల మీద మొత్తం 989 మంది వస్తున్నారు. యుద్ధానికి సిద్ధంగా ఉండండి. ఫాలో. ఆయనకి లేదు, ఆ బస్సులు వాసనేవి రావటం లేదు. వీళ్ళంతా తరతరాలుగా మా కుటుంబ పురోహితులు. 30 ఎకరాల మాగాణి, 20 ఎకరాల మెట్ట, 10 ఎకరాల కొబ్బరి తోట ఈ పొట్టంలోకే చేరాయి. చార్జ్. బస్సులో నువ్వున్నావా తల్లి? అందుకే 3 సార్లు పంచర్ పడింది. కమాన్, మూవ్ ఆన్, మూవ్ ఆన్. నేను బతకనరా? అమ్మో, పెళ్ళైపోతుంది. ఈ మాట ఈమె గత 30 సంవత్సరాలుగా చెబుతోంది. ఈమె మా వంశంలో పేలకుండా మిగిలిపోయిన ఏకైక బాంబు. వయస్సు 94. ఎవరు చంటి? నీ సంకన ఉన్నాడు. ఇప్పుడు నాయన ఇక్కడే ఉన్నావంటరా? నాయనా, ఈ ఊళ్ళో ఏ సినిమాలు ఆడుతున్నాయి? వయసు పిలిచింది, సత్రంలో ఒక రాత్రి, దెబ్బకు దెబ్బ. అయితే వయసు పిలిచిందికి 4 టికెట్లు తెప్పించి నాయన. అన్ని రష్ గా ఉంటాయండి. రష్ లని చూసి తెప్పించు నాయన. ఇంతకీ అత్తయ్య గారేనండి? మీ అత్తయ్యకి నాతో రావాలంటే దడా వణుకు ఆయాసం, అందుకే వాళ్ళకి డొక్కు కారులో వస్తుంది. శాంతి, కళ్యాణ మండపం చాలా చిన్నదిగా లేదు? అవును. అందరూ వచ్చారా? అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయా? అంతా రెడీ, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఇదేం కళ్యాణ మండపం అయ్యా? ఇది కళ్యాణ మండపం బాగానే ఉంది కదా. ఏమన్నా అంటే అంతా వచ్చేసినట్టున్నారే, ఇంకా మన పని ప్రారంభమవుతున్నాం అన్నమాట. చూడండి, ఎవరికి ఏం కావాలో మొహమాట పడకుండా అడిగి తీసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. బట్ ఐ వాంట్ డిసిప్లిన్. అబ్బా, దట్స్ వాట్ ఐ వాంట్. చూడండి,
ఈ పెళ్లి జరిగేంత వరకు మీరేం మాట్లాడకూడదు. గప్ చిప్. సూర్యకాంతం గారు, ఏంటండి అన్నయ్య గారు, మీరు కూడా ఇప్పుడు రావా? మీరు నన్ను అన్నయ్య అంటారేమిటండి? జస్ట్ 25 అని నేను మన అక్కయ్య అంటూ ఉంటాను. నన్ను తమ్ముడని పిలుస్తేనే నేను పలుకుతాను. సర్లేండి, మగ దిక్కు మీరుండి అన్ని పనులు చూస్తారనుకుంటే నేనేమిటాను? షో. మా వెంకట్ ఈ పెళ్లి ఏదో సంసారపక్షంగా చేద్దాం అనుకుంటున్నాడు. మీరు సర్దుకుపోండి. ఏమిటండి? అక్కడికి నేను వాడికి చెప్పాను, ఈ పెళ్లి చాలా దివ్యంగా చేయాలి, మనం మాట ఇచ్చాం, ఇది పద్ధతి కాదు అని. సూర్యకాంతం గారు ఇక్కడికి వచ్చిన తర్వాత సరిపెట్టుకోక ఏం చేస్తారులే అన్నాడు. అర్థమైంది. ఈ సూర్యకాంతం అంటే నిప్పులో పడ్డ ఉప్పు లాంటిదని వాళ్ళకి తెలియదు అనుకుంటాను. మనసులో పెట్టుకోండి, బయటికి చెప్పి మాత్రం ఉపయోగం ఉందిలే. చూస్తారుగా, ఈ చుక్కాని సూర్యకాంతం అంటే ఎవరనేది వాళ్ళకి తెలియపరుస్తాను. వెంకటేశ్వరరావు, కొంతమందిని తుపాకీతో కాల్చి చంపే కంటే చెప్పు తీసుకుని, ఏది తడిసిన చెప్పు తీసుకుని కొడితే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నాను. ఎవరి గురించి మాట్లాడేది? మాటల్ని పాచికలుగా వాడుతూ జూదాలాడే శకుని గాడిదల గురించి. నేను అనుకున్నాను. అనుకోండి. ఎందుకు అనుకుంటాను? నేను గాడిదలైతే కదా. వస్తాను. ఏది సక్రమంగా జరగటం లేదయ్యా. చూడు, ఇది నేలని ఎలా ఉందో చూడు. అది కాదండి, ఇప్పటికే 3వ సారి చూస్తుందండి. 3 సార్లు తుడిస్తే అంత చెత్త వస్తుందా? సూర్యకాంతమ్మా, ఏంటి పిన్ని గారు, నీళ్ళు ఒక చుక్క కూడా రావడం లేదమ్మా. చూసా, నీళ్ళు ఒక చుక్క కూడా రావడం లేదంట. వెంటనే ఒకలారి నీళ్లు తెప్పించు. అలాగేనండి. పైన ట్యాంకులో నీళ్లు. దట్స్ వాట్ ఐ వాంట్. ఏంటి అక్కయ్య గారు ఇక్కడ నిలబడ్డారే? గదిలో గాలి రావడం లేదు. చూసావా, గదిలో గాలి రావడం లేదంట. మా వాళ్ళని ఊపిరి ఆడకుండా చావమంటావా? వెంటనే 60 డజన్ ఫ్యాన్లు తెప్పించు. కరెంటు పోతే వాళ్ళు ఏం చేస్తారు? మమ్మల్ని ఏమన్నా మగ పెళ్లి వాళ్ళు అనుకున్నావా, అడుక్కు తినేవాళ్ళు అనుకున్నావా? దిక్కు వాళ్ళ సంబంధం. అడుగడుక్కు నిలిచిపోతారే. రండి. వస్తున్నా. ఈ బండికి ఇంజన్ వెనకే ఉందా? ట్రంకు పెట్టి సద్దరా వదినా. నేను పెళ్లిళ్ళు చూశాను కానీ ఇలాంటి పెళ్లి మాత్రం నేను ఎక్కడ చూడలేదమ్మా. ఒరే ట్రంకు పెట్టి సద్దరా. ఏమైంది వదినా? ఏమైందండి? అవ్వా, చెప్పుకుంటే సిగ్గుచేటు. నువ్వేనా ఆయన పెళ్లి కూతురు అన్నగారివి? అవునండి. ఉప్మాలో కరివేపాకు వేయించాలని తెలియదు. వేసేవుతానండి. వేశారా లేదో తెలియని వాడివి ఇంకా పెళ్ళెలా సవ్యంగా చేయిస్తావయ్యా? ఒరే ట్రంకు పెట్టి సద్దరా. ఆయాసపడకుదినా. ఆయాసం కాదమ్మా, ఇది అవమానం. కరివేపాకు లేకుండా పెళ్ళెలా చేయిస్తావు? అవమానం కొంపలో నేను ఉండలేనమ్మా. ఒరే ట్రంకు పెట్టి సద్దరా. వెంకటేశ్వరరావు, చూసావా మా వాళ్ళందరూ ఎంత రోషం గల వాళ్ళని? ఏంటయ్యా నువ్వు సక్రమంగా చేసింది? ఇదేనా అని. అత్తమ్మా, ఏమే అమ్మమ్మ చచ్చిపోతానంటుందా? రండి. ఓల్డ్ బాంబు పేలిపోతుందా? కమన్. ఏమైందే మా అమ్మ? నన్నెవరూ పట్టించుకోవడం లేదు. నేను చచ్చిపోతాను. ఆగండి. ఆవిడ బతికే ఉంది, అందుకే ముందుగా సాక్ష్యం. నేను బతికే ఉన్నాను, నేను ఇక్కడ రావడమే సాక్ష్యం. ఆవిడకి ఏం కావాలో నేను కనుక్కుంటాను. అని మా అమ్మగారు పైనుంచి ఎవరన్నా పిలుస్తున్నారా? లేదు బాబు, పొద్దున్నే బత్తాయి రసం అడిగాను, లేదన్నారు. పొట్టి కొబ్బరి నీళ్ళు అడిగాను, అది లేదన్నారు. పోనీ నీ గ్లూకోజ్ నీళ్ళన్నా ఇమ్మన్నా, అది కాదండి. నేను చచ్చిపోతాను. మామగారు మీరు ఇప్పుడు చచ్చిపోతే మీ మనవడి పెళ్లి ఆగిపోతుంది. అందుకని ప్రాణం ముక్కులో పెట్టుకోండి. ముహూర్తం అయ్యాక నేను చెప్తాను, అప్పుడు వదిలేండి. ఏమయ్యా, వేళాకోళంగా ఉందా? అబ్బే, ఇది మొగుడా ఆమె మొగుడా? ఐ సే యు షట్ అప్. మా వాడు కాంతమ్మ కొడుకు పెళ్లి చూద్దామనుకుని తీరా చూడకుండానే వెళ్ళిపోయారే అమ్మా. తమ్ముడు అలా పోతాడని అనుకోలేదే అమ్మా. పిడ్లా ఇలా ఉండేవాడు, కళ్ళ ముందే దాటిపోయాడే తల్లి మహానుభావుడు. నేను అనుకోలేదే అమ్మా. శుభ్రమైన పెళ్లి చూడడానికి వచ్చి ఏడుపులేంటి? పెళ్లికొచ్చారా లేక చావుకొచ్చారా? అది అడగడానికి నువ్వెవరు? మా ఇష్టం, మేము ఏడుస్తాం. ఇక్కడ కూర్చొని ఏడుస్తాం, లేకపోతే ఆ కళ్యాణ మండపంలోనే కూర్చొని ఏడుస్తాం. నువ్వు వెళ్ళి బిందె కాఫీ పంపుతాను. ఎండ్రని కలిపి మరీ పంపుతాను. తాగి తీరుగ్గా ఏడుద్దురు గాని మందని మా ఇద్దరు మంద. ఏమిటండి, మా వాళ్ళకి ఎండ్రిని పంపిస్తారా? లేకపోతే నడింట్లో కూర్చొని కావు ఏడుపులు ఏడ్చే వాళ్ళకి ఎండ్రిని కాక కాఫీ పంపించాలా? చూడమ్మా శాంతి, అందరం ఒక ఇంట్లో ఉండేవాళ్ళం. పెళ్లి వారికి సర్ది చెప్పుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది. చాలా ఊరుకోండి. మగ పెళ్లి వారి తరఫునైనా ఏదో నాకు తోచిన సాయం చేస్తూనే ఉన్నాను. అంతకంటే ఏం చేయమంటారు? మెల్లగా రోడ్డు పెళ్ళంతో నేను కాపురం చేయలేను. జరగండి.